నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన నాణ్యత లేని చలువ పందిళ్లు కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో సిగ్నల్ లైట్స్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు నాణ్యత లేకుండా సన్నటి కర్రలతో వేయడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. పద్మావతి నగర్ సర్కిల్ వద్ద పందిరి కూలిపోవడంతో తొలగించారు. మున్సిపల్ అధికారులు నాణ్యత లేని చలువ పందిరి వేసి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని నాణ్యమైన చలువ పందిళ్లు వేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవి వివిధ సెంటర్లో ఏర్పాటు చేయడం కూడా సరైన పద్ధతిలో పెట్టకపోవడం వల్ల నాసి రకం చలువ పందిళ్లు వేయడం వల్ల ఈ వేసిన 2 రోజులకే ఇది చిరిగిపోయి అది కాక హైటు అంటే ఎత్తు తక్కువలో కట్టడం వల్ల ఈ భారీ వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ఆ వాహనాలు తగిలి చినిగిపోవడం వల్ల ఈరోజు అవి ప్రజలకు సరైన నీడలు కల్పించకపోవడం వల్ల చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న వేసినారు ఈ సంవత్సరము. గత సంవత్సరం కూడా 20 రోజులు అయిపోయిన తర్వాత వేయడం జరిగింది. కానీ అవి సరైన పద్ధతిలో వేయకపోవడం వల్ల గత సంవత్సరం కూడా అలాగే అయిపోయినాయి. ఈ సంవత్సరం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే వేసిన 2-3 రోజులకే చిరిగిపోవడం వల్ల ఆ భారం వల్ల ప్రజలపై పడుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్ట్, ఎందుకంటే వేసే కాంట్రాక్ట్ ఎవరో వారిపైన చర్యలు తీసుకొని మంచి రకము నాసి రకం లేకుండా మంచి రకం వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.